టాక్సిక్ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక డౌట్ అయితే మొదలైంది. ఎస్పెషలీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సూర్ గారి పేరు వింటనే ఏంటి తిను మ్యూజిక్ ఇలా కొడుతున్నాడు, రేపు డ్రాగన్ కూడా ఇట్లనే కొడతాడా మ్యూజిక్ అని చెప్పి అయితే చాలా మంది కూడా ఆ డౌట్లు అయితే ఉన్నారు. మీకు ఈ డౌట్ ఈ వీడియోలో క్లియర్ అయితే చేస్తారు. ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని సరిగ్గా వాడుకుంటే, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, సుకుమార్ మూవీస్ కి ఏ విధంగా మ్యూజిక్ కొడతాడు, వేరే డైరెక్టర్లకి ఏ విధంగా మ్యూజిక్ కొడతాడు. సుకుమార్ తో మూవీలో మ్యూజిక్ కొడితే అది ఆల్ టైమ్ రికార్డ్ మ్యూజిక్ అవుతుంది. పుష్పగన్ పుష్ప చూసాం, సుకుమార్ మూవీస్ అన్నిటి కూడా తనే కొడతాడు. అలాగే ఎంఎం కీరవాన్ గారు ఎస్ఎస్ రాజమౌళి గారితో మూవీ తీస్తారా, వేరే వాళ్ళతో కూడా తీశారు కదా. పాత సాంగ్స్ వదిలేయండి, ప్రస్తుతం తను ఏ మ్యూజిక్ ఏ హీరోస్ తో చేసినా కూడా అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయితే చేశారు. బట్ ఎస్ఎస్ రాజమౌళి గారితో తీసిన మ్యూజిక్ మాత్రం సెన్సేషనల్ క్రియేట్ చేస్తాయి. ఇది ఒక్కడే కాదు, అలాగే అల్లు అర్జున్ గారు తన మూవీస్ ప్రతి ఒక్కటి మూవీ కూడా ఒకవేళ బాగలేకపోయినా, హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా మ్యూజిక్ మాత్రం అస్సలు తక్కువ చేయడం, మ్యూజిక్ సూపర్ గా ఉంటది. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా ఎందుకు ఇన్వాల్వ్మెంట్, మ్యూజిక్ ఎలా కావాలి ఎలా ఉండాలని చెప్పి కావాలని కోరుకుంటారు. అదే విధంగా రవి బస్సూర్ గారు పర్ఫెక్ట్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. ఎందుకంటే కేజీఎఫ్ లాంటి, ఆ ఉగ్రం లాంటి, లేకుంటే సలార్ లాంటి బీజిఎంస్ గానీ అవి మనం చూసాము. తన దగ్గర నుండి సోషల్ మీడియా ఇంత అడవిడిగా అయ్యాయంటే మాత్రం బీజిఎంస్, ఆ మ్యూజిక్ కూడా ప్రశాంత్ నీల్ గారు తన దగ్గర నుంచి తీసుకున్న అవుట్పుట్. అది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఏ విధంగా వాడుకుంటారనే దాని మీద మాత్రమే మనకైతే మ్యూజిక్ అనేది ఉంటది. సో రవి బస్సూర్ గారు ఇప్పుడు కేజీఎఫ్ కి టాక్సిక్ ఇచ్చిన మ్యూజిక్ తీసి అందరు కూడా రేపు డ్రాగన్ కూడా ఇలానే ఇస్తాడని చెప్పి అవసరం లేదు. ఎందుకంటే ఆ రవి బస్సూర్ గారు చాలా మూవీస్ కి ఇచ్చినా కూడా అవి పెద్ద పేరు చెప్పుకున్నంత పేరు అయితే రావట్లేవు. బట్ ప్రశాంత్ నీల్ గారితో చేసిన మూవీకి మాత్రం డెఫినెట్ గా క్వాలిటీ అవుట్పుట్ ఇస్తాడని చెప్పి అనుకుంటున్నా. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.